హలో అండి, అందరికీ హాయ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ అంజలి రామావత్. ఈ రోజు అయితే చేలోకి వెళ్ళాలి. అందుకని ఇంక మార్నింగ్ 5ంటికి లేచి ఫస్ట్ వంట చేశాను. ఇది నేను చేలోకి వెళ్ళినప్పుడల్లా వేసుకునే డ్రెస్ కోడ్ అనమాట. అంటే రోజు వెళ్ళను కదా, ఎప్పుడైనా చేలో నాతో పని ఉంది, మందు కొట్టియాలి అనుకుంటే మాత్రం మా వారు తీసుకెళ్తారనమాట. ఇంకప్పుడు వేసుకునే డ్రెస్ కోడ్ ఇది. ఈ రోజు అయితే నేను రోటి పచ్చడి చేశాను, అంటే బీరకాయలు పచ్చడి చేశాను అనమాట. మా ఊరు బీరకాయలు తెచ్చి వారం 10 రోజులు ఉంది, అలాగే ఫ్రిడ్జ్ లో ఉండిపోయింది అనమాట. నాకు బీరకాయలు కూర కంటే ఎక్కువ రోటి పచ్చడినే ఇష్టం అనమాట. ఇంకా ఉదయాన్నే లేచి బీరకాయలు అయితే మామూలుగా మగ్గిచ్చాను, అన్నం కూడా కడిగి పెట్టేసాను. ఇంకా పచ్చడి నూరుదాం అనుకునే టయానికి మా చిన్నమ్మాయి లేచింది. చేలోకి ఎందుకు వెళ్తున్నానంటే మందు కొట్టడానికని వెళ్తున్నాను అనమాట. ఉదయాన్నే 7ంటికల్లా వెళ్ళిపోవాలి. అందుకనేసి అంట్లు బట్టలు లాంటి పనులు పెట్టుకుంటే అవ్వదని అవన్నీ ఇంకా సాయంత్రం వచ్చి చేసుకుందామని అలాగే పక్కన పెట్టేశాను. దాదాపుగా 3 ఎకరాల మంది అయితే కొట్టాలి. వచ్చేసరికి మధ్యాహ్నం అయిపోయింది. అందుకని ఒకేసారి తినేసి వెళ్దామని వంట చేశాను అనమాట. మా అమ్మాయిని ఎత్తుకొని ఒకే చేత్తో నూరుతుంటే చేయి నొప్పి వస్తుంది. పక్కకి వెళ్ళి ఆడుకోమ్మా అన్నా కూడా వెళ్ళట్లేదు. అంటే అప్పుడే నిద్ర లేచింది కదా, వాళ్ళ డాడీ పిలుస్తున్నా కూడా ఇంకా పక్కకి వెళ్ళట్లేదు అనమాట. నాకేమో చేయి నొప్పి వచ్చి ఎడమ చేత్తో నూరుతున్నానా, అస్సలు వాటం లేదు. నాకు ఎప్పుడైనా సరే 2 చేతులతో నూరడం అలవాటు అనమాట. ఎలాగలా నచ్చజెప్పి పక్కకి పంపించాను. రోజు అన్నం తినేసరికి మార్నింగ్ 9-10 అయిందిగా. ఈ రోజు చేలేకి వెళ్లే పని ఉంది కదా, ఇంక అన్నం ఏమో ఉదయాన్నే 7ంటికి తింటుంటే అస్సలు నోట్లో ముద్ద పోవట్లేదు. కూరగాయలు కూడా ఉన్నాయి కానీ అవి కట్ చేసి వండేసరికి టైం పట్టింది. ఇంకా ఎలాగో బీరకాయలు ఉన్నాయి కదా అని సింపుల్ గా త్వరగా అయిపోయింది కదా అని ఇంకా రోటి పచ్చడి చేసేసాను. మామూలుగా మేము మందు కొట్టడానికి వెళ్లే రోజు మాత్రం మబ్బులుగా ఉంది, ఇంకా త్వరగా కొట్టేసి వచ్చేస్తే బాగుంటది కదా అని ఇంకా హడావుడి అనమాట. ఈ రోల్ ని కడిగి నూరి మళ్ళీ కడిగి ఇక్కడే టైం వేస్ట్ అయిపోతుంది. చేలోకి వెళ్లే పని ఉంది అంటే మాత్రం నేనే ఫాస్ట్ గా రెడీ అవుతాను. మా వారు మాత్రం చాలా స్లోగా ఉంటారు. నిదానంగా తిని రెడీ అయ్యే లోపల నేను కూడా తినేస్తాను, పిల్లల్ని కూడా రెడీ చేసేస్తాను. మేము రెడీ అయ్యి ఇంకా నుంచోవాలి ఆయన కోసం. మళ్ళీ మధ్యాహ్నం నుంచి వచ్చిన తర్వాత కూడా ఖాళీ ఉండకుండా ఇంట్లో మిగిలిన పనులన్నీ చేసుకోవాలి కదా. ఇంకా ప్రతిసారి నేను చేలోకి వెళ్ళినప్పుడల్లా మా పిల్లలిద్దరిని కూడా మా అమ్మ దగ్గర విడిచిపెట్టి వెళ్తాను. మా పెద్దమ్మ అయితే ఇంకా నిద్రపోతానే ఉంది. ఇంకా నిద్రలోనే అలాగే ఇంకా నిద్ర లేపి తీసుకొచ్చాను అనమాట. అందుకే నిద్ర ముఖం ఇంకా పోలేదు. మా చిన్నమ్మాయి మాత్రం 6ంటికే లేచేసింది నాతో పాటే. అంటే వంటగదిలో ఆ గిన్నెల సౌండ్ కి మెలకు వచ్చేసింది అనుకుంటాను. నాకైతే సైట్ ఉందన్నమాట కొంచెం. వారు దూరంగా మందు కొడతా ఉంటారు కదా, నాకు కనిపించదు. అందుకని ఇంకా స్పెట్స్ పెట్టుకున్నాను. స్పెట్స్ పెట్టుకున్నప్పుడల్లా ముసల్దాన్లా కనిపిస్తాను. నాకు అస్సలు పెట్టుకోవడం అస్సలు ఇష్టం ఉండదు. 10th క్లాస్ లో ఉన్నప్పుడు బాగా చదివి సైట్ వచ్చేసింది. కానీ ఇంత చదివిన ఏం ప్రయోజనం, లాస్ట్ కి పొలం పనులే చేసుకుంటున్నాను. మరీ అంత క్లవర్ స్టూడెంట్ ఏం కాదు, జస్ట్ అబోవ్ యావరేజ్ స్టూడెంట్ అనమాట. 10th క్లాస్ లో ఇంకెవరైనా స్పెట్స్ పెట్టుకుంటే అదొక ట్రెండ్ అప్పటికి. అంటే వీళ్ళకి స్పెట్స్ వచ్చిందంటే వీళ్ళు ఎంత క్లవరో అనుకునేవాళ్ళు. అప్పుడు అలా ఉండేది. ఇక మార్నింగ్ అయితే చేలోకి వచ్చేసాము. ఇంకా మంచు పడతానే ఉంది, కొంచెం మబ్బులుగా ఉంది. వర్షం పడిద్దేమోనని భయం వేసింది. కొట్టిన మందు వేస్ట్ అయిపోయింది కదా. 3 ఎకరాల మందు కొట్టడానికి 3 గంటల టైం తీసుకున్నారు మా వారు. ఇంక ఇంటికి వచ్చేసరికి మా అమ్మాయి హాయిగా నిద్రపోతుంది. మా అమ్మ దగ్గర విడిచిపెట్టి వెళ్తే నేను దేశం మొత్తం తిరిగి వచ్చినా కూడా నాకు ఎటువంటి టెన్షన్ ఉండదు పిల్లల గురించి. నాకంటే ఎక్కువ కేర్ తీసుకునిద్ది అనమాట. పిల్లలకి అన్నం తినిపించి స్నానం చేపించి మంచిగా నిద్రపోచ్చింది మా చిన్నమ్మాయిని. ఇక మా అమ్మ తోటకూర పప్పు చేసింది అనమాట. కొంచెం వేసి ఇచ్చింది గిన్నెలో, వెళ్ళి తినమని. ఇక మందు కొట్టొచ్చాము కదా, ఫ్రెష్ అప్ అయ్యి తినేసి నేనైతే ఒక అరగంట నిద్రపోయాను. దాదాపుగా 30 ట్యాంకులకి నీళ్లు మోసాను. అలవాట్లేదు కదా, రోజు తీసుకెళ్తే అలవాటు ఉండేదేమో. ఎప్పుడైనా ఒక నెలలో 2 సార్లు తీసుకెళ్తారు చేనికి. అలవాటు తప్పిపోయింది కదా. నీకు చేలోకి వెళ్ళి వచ్చినప్పుడల్లా నాకు హెడేక్ వచ్చేసింది. ఇంకా కాసేపు తిని పడుకుంటాను అనమాట. ఇక సాయంత్రం బట్టలు ఉతికి ఉదయం మిగిలిపోయిన అంట్లన్నీ తోముదాం అనుకుంటే ఒకటే గాలి వేస్తుంది. ఇంకా అందుకని ఇంకా ఇంటి ముందు చిల్లా చెదురుగా ఉంటే ఫస్ట్ ఊడుద్దామని ట్రై చేస్తున్నాను, కానీ ఈ గాలికి అయితే అసలు అవ్వట్లేదు. మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. చల్లటి గాలి వేస్తుంది అనమాట. అంటే వర్షం పడడానికి అయితే రెడీగా ఉంది. వర్షం పడిన తర్వాత బురదగా అయిపోయిద్దేమో, ఇంకా ఓడడానికి కుదరదు అనేసి ఎలాగలా పైన ఊడ్చేసాను. ఈ వేప చెట్టు వల్ల అంతకు ముందేమో బాగా ఆకులు రాలేదు, ఇప్పుడు మాత్రం దాని పువ్వులు రాలుతున్నాయి. ఇంకొక నెలన్నర ఉంటే మాత్రం మళ్ళీ కాయలు రాలుతాయి. ఇంకా ఊడ్చుకోవడమే నా పని అనమాట. ఉన్న ప్లేస్ మొత్తం ఊడవాలంటే కుదరలేదు, గాలి బాగా వేస్తుంది. అందుకే ఇంటి ముందు ఊడ్చేసాను. ఇంకప్పటికే కొంచెం చినుకులు స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా మా వారేమో కట్టె పుల్లలు తెద్దామని ఇంకా పరిగెడుతున్నారు. నేనే వెళ్ళేదని, కానీ నేను వెళ్తే వెనకాల నా 2 పిల్లలు కూడా నా వెంటే పరిగెడతారు. ఇంక అందుకని మా వారు వెళ్ళారనమాట. వర్షంలో మళ్ళీ పుల్లలు తడిస్తే వేడి నీళ్ళకి రొట్టెలకి కుదరదు కదా అని ఇంకా తీసుకొచ్చారు. వర్షంలోనైనా సరే నేను పొయ్యి వెలిగించాల్సిందే. ఒక పక్క వర్షం, ఒక పక్క పొయ్యి వెలుగుతూ ఉంటే ఆ సీన్ నాకు ఎందుకో చాలా ఇష్టం అనమాట. పైగా నేను పిల్లలకైతే హీటర్ లో స్నానం చేపించడం చాలా తక్కువ. నేనైనా అప్పుడప్పుడు చేయిస్తానేమో గానీ మా అమ్మ అయితే అస్సలు ఊరుకోదు. హీటర్ పెట్టి స్నానం చేపిస్తే బాడీలో బ్లడ్ అంతా ఎండిపోయిద్దంట. అందుకని మా అమ్మ అయితే అస్సలు ఊరుకోదు అనమాట. ఇక
వర్షానికి బయట రోకలి బండ తడిచిపోతుంటేను తీసుకొచ్చి లోపల పెట్టేశాను. ఎండాకాలంలో ఇంకా వర్షం స్టార్ట్ అయిందంటే ముందు ముందు ఎండలు బాగా ముదిరిపోతాయి. ఇకపై ఒక 2 నెలల పాటు జాగ్రత్తగా ఉండాలి. వర్షం పడితే మాత్రం మా ఇల్లు కొంచెం కారిద్ది. అంటే మెయిన్ గా మేము ఉండే గదిలో ఏం కాలదు గానీ వంట గదిలో ఒక మూలను మాత్రం కారిద్ది. మామూలుగా చిన్న వర్షమే పడింది. ఈ చిన్న వర్షానికి ఒక గిన్నె నిండుగా నీళ్ళు అయితే కారిపోయినాయి. పడింది కూడా మళ్ళీ ఒక 5-10 నిమిషాలే. మామూలుగా అయితే మేము రెల్లు కప్పించాం కదా. ఈ రెల్లు ఏంటంటే కోతులు బాగా ఇంటి ముందే చెట్టు కదా, ఇంకా చెట్టు మీద నుంచి ఇంటి మీదకి దూకుతూ ఆడుకుంటా ఉంటాయి. వాటి వల్ల రెల్లంతా కూడా కప్పించిన రెల్లు మొత్తం జారిపోయింది అనమాట. ఇంకా అందుకని ఇంకా అక్కడ హోల్స్ పడిపోయి ఇంకా నీళ్ళు అయితే కారుతున్నాయి. ఇప్పుడు వింటర్ మరియు సమ్మర్ లో అయితే ఏ ప్రాబ్లం లేదు గానీ ఇంకా వర్షాకాలం స్టార్ట్ అయితే మాత్రం కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. అప్పటికి వేరొక పట్టు తీసుకొచ్చి ఇంకా పైన కప్పించేస్తాం. అయితే ఈ సమ్మర్ లోనే ఒక 2 ట్రాక్టర్ల నిండా రెల్లు తీసుకొచ్చి కప్పిద్దాం అనుకున్నాం. కానీ నెక్స్ట్ ఎండాకాలంలో అయితే మా ఇంట్లో ఒక పెద్ద అకేషన్ ఉందన్నమాట. అప్పుడు కప్పిచ్చేస్తే చూడడానికి కూడా నీట్ గా బాగుంటుందని ఇంక ఈసారికి అయితే పోస్ట్ పోన్ చేసేసాము. ఇంకా వర్షం ఆగిపోయిన తర్వాత పొయ్యి ముట్టిచ్చేసాను. అంతకుముందు ఇంకా పొయ్యి మామూలుగా తడిసిపోయిద్దేమోనని బూడిద వరకు తడిసిపోకుండా పైన ప్లేట్ పెట్టేశాను. మేము తీసుకొచ్చిన కట్టె పుల్లలు అయితే చాలా బాగా మండుతున్నాయి. ఊదాల్సిన అవసరమే లేదనమాట, అవే మండుతున్నాయి. అంతకు ముందు అయితే ఊది ఊది కళ్ళు తిరిగేవి. ఇంక ఇప్పుడైతే హాయిగా రొట్టెలు చేసుకుంటున్నాను. వంట కూడా అప్పుడప్పుడు వండుకుంటున్నాను. ఇంకా వేడి నీళ్ళు కూడా ఏ ప్రాబ్లం లేదనమాట. ఇంకా ఉదయం కూడా అంట్లు తోమలేదు కదా, ఉదయంది ఇంకా సాయంత్రంది కూడా అంతా కలిపేసి అంట్లు అయితే తోమేస్తున్నాను. మా పిల్లలు అయితే వర్షం ఆగిపోయిన తర్వాత మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఇంకా తిరుగుతా ఉంటారు అక్కడ నుంచి ఇక్కడికి. మేము ఈ చివరు ఉంటే మా అమ్మ వాళ్ళేమో ఆ చివరున ఉంటారు అనమాట. మా పెద్దమ్మాయి వెళ్తా ఉంటే మా చిన్నమ్మాయి కూడా వెంట పడిద్ది. ఆమెను కూడా చేయి పట్టుకొని తీసుకొని వెళ్తా ఉండిద్ది అనమాట. రోడ్ల మీద అయితే బండ్లు వస్తా ఉంటాయి కదా, ఒక సైడ్ కు తీసుకొని వెళ్తా ఉండిద్ది అంట. వర్షం పడి ఆగిపోయిన తర్వాత క్లైమేట్ అయితే చాలా చల్లగా పీస్ఫుల్ గా ఉంది. అయితే ఇలాంటి క్లైమేట్ అంటే చాలా ఇష్టం అనమాట. మనసంతా ప్రశాంతంగా ఉండిద్ది. ఇంకా క్లైమేట్ ని ఆస్వాదిస్తూ అంట్లు అయితే తోముకుంటున్నాను. నేను అంట్లు బయట పెట్టే టయానికి అయితే ఈ కోళ్ళన్నీ వచ్చేస్తాయి అనమాట. అంటే ఏమైనా మిగిలిపోయిన అన్నం ఉంటే వేస్తా ఉంటాను కదా, ఇంకా అలవాటుతో వచ్చేస్తాయి. కానీ 2 రోజుల నుంచి నేను అన్నం అయితే అస్సలు పడేయట్లేదు. మామూలుగా వీధి కుక్కలు ఉంటాయి కదా, వాటికి వేసేస్తున్నాను. మా కోళ్ళు ఏంటో ఊరుకోరుకునే చనిపోతున్నాయి అనమాట. మామూలుగా అయితే ఉదయం సాయంత్రం బియ్యం వేసేవాళ్ళం. అలాగే మిగిలిపోయిన అన్నం కూరలు ఏమైనా ఉన్నా కూడా పడేసేదాన్ని కదా, అవి తినే అయితే ఇవి బాగా వీక్ అయిపోయి ఊరుకొరకు నేను నడుస్తుంది పడిపోయి చనిపోతున్నాయి. మాకెందుకోనండి కోళ్లు పెంచడం అంటే చాలా ఇష్టం. కానీ 2 సంవత్సరాల నుంచి మాత్రం మాకు అస్సలు కలిసి రావట్లేదు. స్టార్టింగ్ మేము ఈ ప్లేస్ లోకి వచ్చినప్పుడు మాత్రం మాకు ఒక 70-80 కోళ్ళు అయితే ఉండి మా కోళ్ళని మాత్రం ఎవరో దిష్టి పెట్టేశారప్ప. లేదంటే ఏంటండి, ఊళ్ళో అందరి కోళ్ళు బాగానే ఉన్నాయి, మాయ మాత్రం ఊరుకొరుకునే చనిపోతాయి. మా వారు పాపం బాగా కేర్ తీసుకుంటారు. అంతకుముందు ఒక పెద్ద మందే ఉండేది కదా, ఇప్పుడు ఒక్కొక్కటిగా రోజుకొకటి ఇంకా చనిపోతుంది. ఇంకా వాటిని తీసుకెళ్లి దెబ్బలో పడేస్తున్నాము. ఇంకా విసుగొస్తుంది అనమాట కోళ్లు పెంచాలంటే. కానీ అవి పెంచకుండా మేము మాత్రం ఉండలేకపోతున్నాం. ఇంకా మన పల్లెటూరు అంటేనే కోళ్లు, కుక్కలు, గేదెలు, ఆవులు ఇంక ఇవే కదా మెయిన్ గా ఉండాల్సింది. ఒక 1 ఇయర్ మాత్రం మేము ఇంకా ఆపేసామన్నమాట కోళ్లు పెంచడం. ఏందో అప్పుడంతా వెల్తిగా ఉండేది. మంచిగా ఈ కోళ్ళని తిరుగుతా ఉంటే అవి ఇంట్లోకి వచ్చినప్పుడు మేము తరుముతా ఇంకా వాటికి దానా వేస్తా ఉంటే అదొక బాగుండిద్ది. ఇక నేను అంట్లు తోమడం అయిపోయే టైంకి మా చిన్నమ్మాయి వచ్చేసింది అనమాట. మా అమ్మ ఇంకా తన కోసం పకోడీలు కట్టించుకొచ్చింది. పిల్లలు ఇద్దరైతే నా దగ్గర డబ్బులు తీసుకొని కొట్లో కొనుక్కుంటారా, మళ్ళీ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి మా అమ్మ మాకు అసలు ఏం కొనిపించలేదు, డబ్బులు కూడా లేదని వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకొని అలా తినేస్తా ఉంటారు అనమాట. చిన్నపిల్లలకి ఎంత తెలివో కదా. ఇంక మా అమ్మేమో తనకు కూడా ఇంక గేదెల దగ్గర పని ఉంటది అనమాట. అంటే పేడకలు తీసుకోవడం, పాలు పితకడం లాంటివి ఉంటది కదా. మా చిన్నమ్మాయి అయితే ఇంకా గేదెల దగ్గరికి వెళ్ళిపోయిందని ఇంకా వదిలిపెట్టడానికి అయితే వచ్చిందా. వదిలి వెళ్ళేటప్పుడు మాత్రం ఇద్దరు వెంటపడి వెళ్ళిపోయారు. ఇంటి దగ్గర ఒక పట్టున అస్సలు ఉండరండి. ఏ కాడికి సెంటర్ లో తిరిగి వస్తారు, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారు, లేదంటే బజార్ లో పిల్లల దగ్గరికి వెళ్ళి ఆడుకొని వస్తారు, లేదంటే పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆడుకుంటారు అనమాట. ఇంట్లో అయితే చాలా తక్కువ ఉండడం. ఇంకా వాళ్ళు లేరు కదా అని నేను ఇంకా సాయంత్రం అయితే రొట్టెలు చేద్దామని స్టార్ట్ చేశాను. ఇక మీకు తెలిసిందిగా రోజు రొట్టెలు చేసుకుంటాం అనేది. పైగా ఈ రోజు అయితే అన్నం వండట్లేదు అనమాట. మార్నింగ్ అన్నం అయితే కొంచెమే ఉంది, అంటే చాలినట్టుగా ఉంది. ఇంకా మళ్ళీ అన్నం ఎందుకులే అనేసి రొట్టెలు చేద్దామని ఇంకా రొట్టెలు అయితే పిండి కలిపేశాను. రొట్టెల పిండి మీరు ఎలా ప్రిపేర్ చేసుకుంటారు అని అడిగారు కదా, అడిగిన వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట. ప్రతిసారి నేను మాత్రం రాగులు, జొన్నలు, సజ్జలు, గోధుమలు అలాగే రేషన్ బియ్యం ఈ 5 ఒక్కొక్క కేజీ చొప్పున కలిపి బాగా కడిగి ఆరబెట్టేసి మరుసటి రోజుకి ఇంకా పిండి పట్టేస్తాను. కానీ ఈసారి మాత్రం ఓన్లీ పచ్చజొన్నలు, రేషన్ బియ్యం మాత్రమే తీసుకున్నాను.
ప్రతిసారి అవే రొట్టెలు తిని తిని విసుగొస్తుంది అనమాట. అందుకని ఈసారి మాత్రం 3 కేజీలు పచ్చజొన్నలు, 1 కేజీ రేషన్ బియ్యం తీసుకున్నాను. బాగా కడిగి గింజ గట్టి పడే వరకు ఆరబెట్టాలి. కొంచెం తడి తడిగా ఉన్నా కూడా ఇంకా పిండి నిల్వ ఉండదు, త్వరగా పాడైపోయింది అనమాట. పిల్లలు వచ్చే లోపల ఇంకా రొట్టెలు చేసేద్దాంలే అనుకున్నానా, అంతలోకి ఇంక మధ్యలోనే మా పిల్లలు వచ్చేసారు. అంటే వాళ్ళు ఎక్కువ పిండి పారబోస్తా ఉంటారు. కలిపిన పిండి ఏమో తీసుకెళ్లి ముద్దలు తీసుకెళ్లి కోళ్ళకేస్తా ఉంటారు అనమాట. దాదాపుగా ఒక 2 రొట్టెల పిండి మొత్తం వాళ్ళే పాడు చేసేస్తారు. ఇంక అందుకని ఇంక వాళ్ళు వచ్చే ముందే చేసేద్దాం అనుకున్నా, కానీ కుదరలేదు. పెద్దమ్మాయి అయినా వద్దు అనేసరికి మాట విని పక్కకి వెళ్ళిపోయింది, గానీ మా చిన్నమ్మాయి మాత్రం అస్సలు ఊరుకు. ఇంకా పైగా ఎదురుగా నన్ను బెదిరించిద్ది అనమాట. చిన్నమ్మాయికి అయితే సంవత్సరంన్నరే, కానీ ఆమె చేసే చేష్టలు మాత్రం మామూలుగా ఉండదు. రొట్టెలు చేయడం అయిపోయిన తర్వాత లెక్క పెట్టుకుంటున్నాను ఎన్ని చేశానా అంటే, సగం పిండి వాళ్ళే పారబోసారు కదా అందుకని. మామూలుగా అయితే ఒక 10 రొట్టెలు చేద్దాం అనుకున్నాను. అంటే మా అమ్మకు కూడా కొన్ని చేసి పంపిద్దాం అనుకున్నాను. మా అమ్మకి రోజు రొట్టెలు తినడం అలవాటు అనమాట. నేనైనా అప్పుడప్పుడు స్కిప్ చేసేస్తాను, కానీ మా అమ్మ మాత్రం రోజు రొట్టెలు తినిద్ది, ఎందుకంటే షుగర్ కదా. పిల్లలకి స్నానం చేపిద్దామని వేడి నీళ్ళు అయితే ఇంకా తోడేశాను. మళ్ళీ వర్షం పడడానికి రెడీగా ఉన్నట్లుగా ఉరుములు మెరుపులు సౌండ్ అయితే వినిపిస్తుంది. చిన్నమ్మాయికి స్నానం చేయడం అంటే బో చిరాకు అనమాట. ఇంకా స్నానాలు ఇద్దరికి చేపించిన తర్వాత నేనైతే పిల్లల కోసమని ఎగ్ ఫ్రై చేశాను. మా అమ్మ ఉదయం పంపించిన తోటకూర పప్పు, మళ్ళీ నేను నూరిన రోటి పచ్చడి, కొంచెం అన్నం అలాగే ఉంది. అలాగే ఇంకా రొట్టెలు కూడా ఉన్నాయి కాబట్టి సరిపోతుంది. నేనైతే సాయంత్రం పూట అన్నం తింటాం చాలా తక్కువ, ఒక 2 రొట్టెలైనా తినేసి పడుకుంటా. కొంచెం ఆకలిగా ఉందంటే మాత్రం కొంచెం పెరుగన్నం గానీ మజ్జిగన్నం గానీ తింటాను అనమాట. ఇంకా పిల్లలు కూడా తినేసిన తర్వాత బాగా అలిసిపోయాము ఈ రోజు అయితే. చేలోకి వెళ్ళి ఎర్లీగా పడుకున్నాం.